ఇంకా ఎప్పుడుకో ముగిస్తాను అనుకొని కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నాను, కొనసాగిస్తున్నాను. బహుశా ఈరోజే చివరిది అవుతుంది అనుకుంటాను. ఈ యొక్క 7 సంఘాల గురించి రాస్తున్నటువంటి మాటలు ఈరోజుతో క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. కొంచెం భాగం మాత్రం మిగిలి ఉన్నది. దాంట్లో లవోదీకలో ఉన్న సంఘానికి రాసిన ఉత్తరం ఆల్రెడీ 10 భాగములు మనం ధ్యానం చేసేసాం. 10 పార్ట్స్ అయిపోయింది. ఇక 3వ అధ్యాయంలో 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు ప్రభువా మాతో మాట్లాడండి, అందరినీ బలపరచండి, ఉజ్జీవపరిచేయండి. ఆత్మతో అందరిని నింపండి. అపవాది క్రియలు యేసు నామమున గద్దిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, మా మధ్యలో సంచారం చేయండి. మీ దీవెనతో మమ్మల్ని నింపమని సహాయం చేయమని, మంచి ఆరోగ్యంతో బిడ్డలందరినీ నింపమని, అనారోగ్యంతో అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి. డాడీని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, దర్శించమని, కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు అన్నటువంటి ఒక మాట, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు నేను కూర్చుండి ఉన్న ప్రకారం అనే ఈ మాట ఒకటి మిగిలిపోయిందని చెప్పాను లాస్ట్ వీక్. మీ జ్ఞాపకం ఉందా? తండ్రి సింహాసనం పైన యేసు ప్రభు కూడా కూర్చోవడం, లేకపోతే తండ్రి ప్రక్కన యేసు ప్రభు వచ్చి నిలబడడం. ఈ సీన్ అనేది ఆ పరలోకంలో ఉన్నటువంటి సంఘటన. కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, మనం వాటిని ధ్యానం చేద్దాం క్లుప్తముగా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం చదివాము ప్రకటన 3:21 వచనంలో. ఈ ప్రపంచం అంతటిలో, ఈ సృష్టి అంతటిలో అనేక సీనరీస్ మనం చూస్తుంటాం, అనేక ఫొటోస్ మనం చూస్తుంటాం. మనందరి దగ్గర టీవీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు లేటెస్ట్ టెలివిజన్స్, ఈ ఎల్ఈడి టెలివిజన్స్. వాటిలో ఏమైపోతుందంటే, మనం ఏదైనా ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నప్పుడు తర్వాత మొత్తం ఆ టీవీ స్క్రీన్ని స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే ఉంచినప్పుడు ఏమవుతుంటుంది, సపోజ్ ఏదైనా ప్రోగ్రామ్ మనం చూస్తాం, ఆ ప్రోగ్రామ్ని మనం స్టాప్ చేస్తాం, కానీ ఆ స్క్రీన్ని ఆఫ్ చేయం. అప్పుడు ఏమవుతుంది, చాలాసేపు స్క్రీన్ ఆఫ్ అయిపోయేంత వరకు, ఆటోమేటిక్గా బ్లాంక్ అయ్యేంత వరకు ఆటోమేటిక్గా కొన్ని ఫొటోస్ స్క్రోల్ అవుతుంటాయి. అవునా కదా? మీకు అవుతున్నాయా? అవట్లేదా? మాకైతే అవుతుంది. మరి ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ తీసినటువంటి ఫొటోస్ ఉంటాయి, అద్భుతమైన సీనరీస్ కానీ, వాటర్ ఫాల్సే కానీ, మౌంటైన్సే కానీ, బర్డ్సే కానీ, అనిమల్సే కానీ, ఇట్లాంటివి స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో, ఒక సీన్ తర్వాత ఇంకో సీన్. కొంతసేపు అలాగే స్క్రీన్ స్క్రోల్ అయిన తర్వాత అది మొత్తం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అంటే రిమోట్తో మళ్ళీ మనం రిమోట్ నొక్కగానే మళ్ళీ ఆ స్క్రీన్ వచ్చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో అది ఆఫ్ అయిపోయి ఉంటుంది. సృష్టిలో అనేక రకమైన సీనరీస్ మనం చూస్తున్నాం. ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైనటువంటి సీనరీ ఫోటో ఏమిటి అంటే, అది మనము ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి సీనరీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ద థ్రోన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సింహాసనం. జయించే వారికి యేసు ప్రభువు అంటున్నాడు, తండ్రి తన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము నేను నా తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్న ప్రకారం మిమ్మును కూడా
నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను, కూర్చుండనిచ్చేదను అనే మాట. ఇదే ప్రకటన చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం రెండిట్లో కనిపిస్తుంది. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. మరలా 3వ వచనం, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరి సింహాసనము? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. సింహాసనములు కాదు, ప్లూరల్ కాదు, బహువచనము కాదు, ఏకవచనం. ఒకటే సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? తండ్రి కూర్చున్నాడు, గొర్రెపిల్లయు ఉన్నారు. ఎవరిది సింహాసనము? తండ్రి, తర్వాత దేవునిది, తర్వాత గొర్రెపిల్లది. 3వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏమన్నాడు? నేను నా తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్న ప్రకారము. ఇప్పుడు 22వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాము? తండ్రి తర్వాత గొర్రెపిల్ల యొక్క సింహాసనము. ఆ సింహాసనం మీద మనలను కూడా కూర్చోబెడతానని ప్రభు అంటూ ఉన్నాడు. ఒకసారి అపోస్తలులకు హింస కలుగుతున్నప్పుడు, శ్రమ కలుగుతున్నప్పుడు ఆ యూదులందరూ కూడా చాలామంది రక్షణ పొందిన వారిని హింస పెడుతున్నప్పుడు, చంపుతున్నప్పుడు స్టెఫెను వారందరి ముందు నిలబడి గట్టిగా దేవుని యొక్క మాటలు బోధించాడు, వాక్యం బోధించాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఆదాము అవ్వ దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి స్టోరీ ప్రారంభించి అక్కడ దాకా యేసు ప్రభు మరణం పునరుద్ధానం దాకా అంతా బోధించిన తర్వాత వాళ్ళందరూ కూడా పళ్ళు గొరుకుతూ అతని మీద ఒకేసారి ఏం చేశారు? రాళ్లతో అతన్ని కొట్టి చంపారు. ఆ సందర్భంలో అతడు మరణిస్తున్న టైంలో ఒక దర్శనం చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక దర్శనం చూస్తున్నాడు. చూసినప్పుడు ఏమంటున్నాడు ఆయన? చదువుదాం ఒకసారి ఆ మాట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం నుండి. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఈ స్టెఫెను? తండ్రి కుడిపార్శ్వమందు, దేవుని కుడిపార్శ్వమందు మనిషి కుమారుడు నిలిచి ఉండుట నేను చూచుచున్నాను. ఆ సింహాసనపు దృశ్యాన్ని నేను చూస్తున్నాను. యోహాను భక్తుడు లేటెస్ట్గా ప్రకటన గ్రంథంలో చివరిగా యోహాను భక్తుడు చూస్తున్నాడు దేవుని యొక్క సింహాసనాన్ని. మునుపు సంఘానికి హింస కలుగుతున్న టైంలో ఆ యొక్క గొప్ప దర్శనాన్ని స్టెఫెను కూడా చూస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఇద్దరు గొప్ప భక్తులు, ప్రవక్తలు, యెహెజ్కేలు భక్తుడు, తర్వాత దానియేలు భక్తుడు, ప్రవక్తలు ఆ సింహాసనపు దృశ్యాన్ని చూస్తున్నారు. దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం 7వ
9వ వచనం. దానియేలు 7:9 ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు కూడా ఉన్నాయంట సింహాసనానికి. ఆ చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. ఒక నిమిషం ఆగుదాం. ఇందాక ప్రకటనలో 22వ అధ్యాయంలో మనం ఏం చదివాము? ఒక జీవజల నది ఆయన కూర్చున్న సింహాసనం ముందు నుంచి ప్రవహిస్తూ ఉన్నది. సింహాసనం ముందు ఏ ప్రవహిస్తుంది? ఒక ఆయన ఫేమస్ ఆర్టిస్ట్ ఉండేవాడంట. ఆయన పేరేంటి నాకు జ్ఞాపకం రావట్లేదు. మోనోలిసా పెయింటింగ్ గీశాడు కదా, ఒక స్త్రీది పెయింటింగ్. అది ప్రపంచంలో ఫేమస్ అయిపోయింది. ఎవరు ఆయన ఆర్టిస్ట్? ఎవరు చెప్ప? లియోనార్డో డావిన్సీ. బహుశా చాలామంది బైబిల్ సంబంధించినవి కూడా అనేక పెయింటింగ్స్ గీశారు. కానీ ఈ సింహాసనం యొక్క పెయింటింగ్ గీయాలంటే దేవుని యొక్క ఆర్టిస్ట్ అయి ఉండాలి. తర్వాత దేవుని ఆత్మ నడిపింపు కావాలి. ఆ దర్శనము చూసి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సింహాసనం ముందు భాగము గీయొచ్చు, సింహాసనం వెనకటి భాగాన్ని గీయొచ్చు, సింహాసనం చుట్టూ ఆ ఇంద్రధనస్సు కనబడుతుందంటాడు, అది గీయొచ్చు. ఈ నది ప్రవాహము అగ్నిమయమైనటువంటి ఇది. తర్వాత సింహాసనం మధ్యలో అంటాడు ప్రకటనలో. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం వెళ్ళబోతున్నాం. చుట్టూను మధ్యలోను సింహాసనం మధ్యలో 4 జీవులు చూస్తున్నాను అంటాడు యోహాను. ఎలా చూశాడో ఏమిటో మనకు తెలియదు. కానీ ఒకవేళ ఆ రోజులలో ఫోటోగ్రఫీ అనేది ఉండి ఉంటే ఎలా చిత్రించేవారు, ఫోటో తీసేవారేమో, ఎలా తీసేవారో ఆ సీన్ మనకు తెలియదు. ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఈ 200-300 సంవత్సరాల్లోనే మనం అన్నీ చూస్తున్నాం. 500-600 సంవత్సరాల క్రితము అప్పుడు మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. మెల్లమెల్లగా ఈ 200 years బ్యాక్, 150 years బ్యాక్ మెల్లమెల్లగా ఈ టీవీ అనేది, తర్వాత ఫోటోగ్రఫీ, ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రభు రాకడ దినాల్లో, చివరి దినాల్లో అన్నీ కూడా అందుబాటులోనికి వస్తూ ఉన్నాయి. దేవుడే బహుశా ఇవన్నీ కూడా ఈ విధంగా అనుమతిస్తున్నాడని అనుకోవచ్చు. ఎందుకొరకంటే ఆ ప్రకటన గ్రంథంలో మనం చివరి అధ్యాయంలో చూసినప్పుడు 2 సాక్షులకు వచ్చిన ప్రస్తావన మనం చూస్తాం కదా. 2 సాక్షులు అనేక సూచక్రియలు చేస్తూ ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారికి ఏం అధికారం ఇవ్వబడుతుందంట? ఆకాశం మూయడానికి అధికారం ఇవ్వబడుతుంది, ఆకాశం తెరవడానికి అధికారం ఇవ్వబడుతుంది, వర్షం కురిపించడానికి, వర్షం ఆపడానికి అధికారం ఇవ్వబడుతుంది, మనుషులను చంపడానికి అధికారం ఇవ్వబడుతుంది, స్వస్థపరచడానికి వారికి అధికారం ఇవ్వబడుతుంది. అనేక అద్భుత క్రియలు, సూచక క్రియలు వారు చేస్తున్నారు. అయితే చాలామంది ప్రజలు వారి మీద కోపంతో వారిని చంపాలని చూసి ఆ క్రీస్తు విరోధి వారిని చంపుతాడు. చంపినప్పుడు వారి శవములు 3 రోజులు ఉన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది కదా బైబిల్లో. ఏముంటుంది? ప్రపంచమంతయు వారి శవములను చూసి వారు పండగలు చేసుకుంటారు, బహుమానాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారని ఉంది. ఉందా లేదా? ఎలా చూస్తారు ప్రపంచమంతా? టీవీలలో రాబోయే దినములలో జరిగే ఈ కార్యములు ప్రపంచమంతా కూడా చూస్తూ ఉంటారు. టీవీ లేని వారు ఇంకా ఎవరు ఉండరు, ఫోన్ లేని వారు ఎవరు ఉండరు. రాత్రి అనుకుంటాం, మనం చెప్పుకున్నాం ఏమిటది? యేసు ప్రభువు రాకుండా ఎప్పుడు వస్తుంది? ప్రపంచం అంతటా సువార్త ప్రకటింపబడిన తరువాత. సువార్త ప్రకటింపబడని స్థలము ఉండదు, వ్యక్తి ఉండడు. అటు తర్వాత అంతము వస్తుంది. ఇప్పటి వరకు అంతము రాలేదు అంటే దానికి అర్థం ఏమిటి? ఇంకా సువార్త అందని వ్యక్తి ఎవరో ఉన్నారు.
అందని ప్రాంతము, గ్రామము, రిమోట్ ప్రాంతము, ఏజెన్సీ ప్రాంతము ఏదో మొత్తానికి ఇంకా ఉన్నది. చాలాసార్లు నాకు మనసుకి అనిపిస్తున్నది, ఎప్పుడైనా ఒకసారి మనము ఆదిలాబాద్ అలాంటి ప్రాంతాలకు వెళ్ళాలి వెళ్ళాలని అనిపిస్తున్నది. ఎప్పుడు వెళ్తామో తెలియదు. మొత్తానికైతే 3 సార్లు అతి కష్టం మీద అందరం కలిసి 10 మంది వెళ్ళాము. మరలా ఇంకొకసారి కనీసం ఒక 2-3 సార్లు అయినా కొన్ని స్థలాలు మనం వెళ్ళాలి. వెళ్దామా వద్దా చెప్పండి సహోదరులు? వెళ్దామా వద్దా? ఇంక మనం బ్రేక్ తీసుకోవాలి, ఇక లాభం లేదు. చాలా రోజులు అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. ఇంకేమి స్థలాలు అవి? ఆదిలాబాద్. ఇప్పుడు చాలా జిల్లాలు అయిపోయినాయి, నాకు తెలియదు ఇప్పుడు అన్ని జిల్లాల పేర్లు కూడా. మొత్తం డివైడ్ చేసేసారు. మన తెలంగాణలో చిన్న జిల్లాలు అయిపోయినాయి. అలాంటి స్థలాలకి ఇంకొకసారి మనం ఇంకో 2-3 సార్లు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి దానికోసం. కోర్స్ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, కానీ మనం వెళ్తూ సైలెంట్గా ఎక్కడో చోట 3-4 కనబడినప్పుడు ఆగడం, పర్సనల్గా వారికి సువార్త చెప్పడం, కరపత్రం ఇవ్వడం, అట్లాంటివి చేసుకుంటూ పోవచ్చు. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే వెళ్తూ పబ్లిక్ ఉన్న స్థలంలో సెంటర్లో ఆగి మైక్ పట్టుకొని పాట పాడి డ్రమ్ కొట్టేసి మైక్లో కొన్ని మాటలు చెప్పి కరపత్రాలు పంచి వచ్చేసేవాడు. అలా చెప్పడానికి పరిస్థితి ఒకవేళ అనుకూలించకపోయినా మనం వెళ్తూ కరపత్రాలు పెట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు 4-5 మంది కనబడితే ఆగడం, వారికి పర్సనల్గా సువార్త చెప్పడం, కరపత్రం ఇవ్వడం, ప్రార్థన చేయడం, అట్లా తిరుగుతూ మొత్తం ఆ రిమోట్ ప్రాంతాలు లాంటి ఆ స్థలాలు తిరిగి మనం చెప్పి వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ప్రార్థన చేయండి. ఏ స్థలాలైతే మనం కవర్ చేయలేదో ఆ స్థలాలకి మనం వెళ్తే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే దేవుడు మనకు ఈ యొక్క బాధ్యతను పెట్టాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీ విశాఖపట్నంలో ఏదైనా ఇంకా రిమోట్ ప్రాంతం అంటించాము ప్లాన్ చేయి. కాకపోతే అది ఆంధ్ర అనుకో, ఇది మన తెలంగాణ అయిపోయింది. అగ్ని జ్వాలల వలె మండుచుండెను, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. ఈ ప్రవాహాన్ని ఎలా చిత్రీకరిస్తారు? ఎలా ఫోటో తీయాలి? కెమెరాలో క్లిక్ అనిపిస్తామేమో. ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ కావాలి పరలోకపు సీన్ని చిత్రీకరించడానికి. సరే, కూర్చున్న వ్యక్తి మహావృద్ధుడు. కొంతమంది దైవజనులు చెప్తూ ఉంటారు ఆయన గురించి, కైలాష్ మహర్షి గురించి చెప్తూ ఉంటారు. ఆయన బహుశా మరి 200 సంవత్సరాలైందో 300 సంవత్సరాలైందో ఇంకా చనిపోలేదు. దేవుడు అతనికి ఇంకా ఒక పని పెట్టాడు, ఒక బాధ్యత పెట్టాడు. ఏమిటి అంటే అతడు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు, కానీ ఆత్మరూపిగా ఆయన దేవుడు ఎవరి దగ్గరికి పంపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. బహుగా ప్రార్థన చేస్తున్న వారిని ఆదరించడానికో వారికి ఏమైనా చెప్పడానికో దేవుడు సెలవిస్తే, వేరే టైంలో ఆయన ప్రపంచం అంతటి కొరకు, దైవ సేవకుల కొరకు, భక్తుల కొరకు, అధికారుల కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడట, ప్రార్థన చేస్తూ ఉంటాడట. మన సాధు సుందర్ సింగ్ గారు అలాగూ ఆ టిబెట్ ప్రాంతంలో కొండలు ఎక్కుతూ ఉన్నప్పుడు, లోపలికి పర్వతాల్లోకి వెళ్తున్నప్పుడు ఆయన కనబడ్డాడంట. ఆయన యొక్క అనుభవంలో రాశాడు. కైలాష్ మహర్షి ఆయన ఒక ఫారెన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక భక్తుడు, అద్భుత రీతిగా సువార్త పరిచర్య చేసిన వ్యక్తి. ఇప్పుడు నాకు పేరు జ్ఞాపకం రావడం లేదు, ఆ బుక్లో ఉంటుంది. ఒక ఫారెన్ నేమ్ ఉంటుంది, అది నేమ్. కానీ తర్వాత ఏమని పిలువబడుతున్నాడు? కైలాష్ మహర్షి అని పిలువబడుతుంది. ఆయన నేను చూసినప్పుడే వాళ్ళు భయక్రాంతులు అయిపోయి చుట్టూ ఆ గడ్డము అదంతా కూడా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఎలా కనబడుతున్నాడు? మహావృద్ధుడు. వస్త్రము హిమం వలె ధవలముగా ఉన్నది,
వస్త్రం ఎలాగుంది? తెల్లగా ఉంది. తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? గొర్రె బొచ్చులాగా తెల్లగా ఉన్నాయి. కానీ సింహాసనం మాత్రం అగ్ని జ్వాల వలె మండుచూ ఉన్నది. చక్రాలు కూడా అగ్నిలాగా మండుతున్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహిస్తూ ఉన్నది. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద సీన్ ఇది, ఎంత పెద్ద సీనరీ. కోట్ల కొలది ప్రజలు ఆ సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ సీనరీ పరలోకమందు. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిను. అప్పుడు నేను చూచుచుండగా. దానియేలు భక్తుడు ఏం చేశాడంటే, ఆల్రెడీ 7వ అధ్యాయంలో దేవుడు జరగబోయే ఆ రాజుల గురించిన వివరము, ఆ దేశముల గురించిన వివరము వారికి వివరిస్తున్నాడు. దేవుడు చూపిస్తున్నాడు ఆయనకి. ఆ జంతువులను చూపిస్తున్నాడు. ఆ జంతువులు రాజ్యాలను సూచిస్తున్నాయి. అంటే తర్వాత ఏ రాజ్యాలు వస్తాయి, ఏ రాజు పరిపాలన చేస్తాడు, ఆ విషయాలన్నీ దేవుడు అతనికి చూపిస్తున్నాడు. చూస్తూ ఉండగా సడన్గా మధ్యలో బ్రేక్ తీసుకొని ఈ పరలోకపు సీన్ గురించి దానియేలు చెప్పాడు. మరలా దాన్ని ఆపేసి మరలా ఆ రాజుల గురించిన వివరం చెప్పడం మరలా స్టార్ట్ చేశాడు. అలా జరుగుతుండగా 13వ వచనంలోకి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తూ ఉండగా దర్శనంలో వస్తానే ఉన్నాయి, చూస్తానే ఉన్నాడు. జరగబోయే వాటిని దేవుడు అతనికి తెలియపరుస్తానే ఉన్నాడు, చూపిస్తానే ఉన్నాడు. సడన్ గా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమూహమునకు తేబడెను. సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు మనిషి కుమారుడు ఎవరు? యేసు ప్రభు తండ్రి దగ్గరికి వచ్చేసిన తర్వాత తండ్రి అతనికి అధికారం ఇస్తున్నాడు. నీవు అధికారం తీసుకొని పరిపాలన చేయి అని. ఏం చేయబోతున్నాడు యేసు ప్రభు? ఈ యుగం సమాప్తి జరిగిపోయిన తర్వాత, ఈ యుగాంతం అయిపోయిన తర్వాత యేసు ప్రభు 1000 సంవత్సరములు పరిపాలన చేయనై ఉన్నాడు. హల్లెలూయా. సంఘముతో పాటు ఆయన పరిపాలన చేయనై ఉన్నాడు. సంఘము కూడా యేసు ప్రభుతో పాటు కలిసి 1000 సంవత్సరములు ఈ భూమిపై ఉండే ప్రజల్ని పరిపాలన చేయనై ఉన్నారు. దానికి ముందు జరిగే అన్ని కార్యములు మనం చూస్తున్నాము. ఏం చూసాం మనము? దానియేలు కాలం మొదలుకొని బబులోను రాజ్యం గురించి, మాదీయ పారసిక రాజ్యం గురించి, గ్రీకుల పరిపాలన గురించి. ఇప్పుడు ఉదయకాలం మనము ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం చదివాం. మొత్తం బైబిల్లో అన్నిటికంటే బోరింగ్ అధ్యాయం ఏదైనా ఉందంటే అదే. ఏది? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. ఎందుకు దేవుడు ఇలా రాయించాడు అంత స్టోరీ అంతా అనిపిస్తుంది. కాకపోతే రియల్గా జరిగింది సంఘటన అదంతా కూడా. ఆ గ్రీకుల రాజ్యంలో అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సైన్యాధ్యక్షులు 4 భాగాలు పంచుకుంటారు. పంచుకొని 4 వైపులు అయిపోయి వాళ్ళ ఆ 2 భాగాలు, నార్త్ వాళ్ళు, 2 భాగాలు సౌత్ వాళ్ళు. వాళ్ళ తర్వాత ఎవరెవరు వచ్చారు, ఎలా పరిపాలన చేశారు అనేది మొత్తం స్టోరీ అందులో ఉంటుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో. అలా చెప్పి చివరిలో మరలా ఆ క్రీస్తు విరోధి గురించిన ప్రవచన నేర్పు గురించి చెప్తాడు. ఇప్పుడు తర్వాత రోమా సామ్రాజ్యం, ఈ 4 రాజ్యాలు వచ్చేసినాయి, అయిపోయినాయి. రోమా సామ్రాజ్యం కూడా
గతించిపోయింది. ఒక పేరు ఉన్నది, రవి అస్తమించని సామ్రాజ్యం అని రోమా సామ్రాజ్యం అనేవాళ్ళు. యేసుప్రభు కూడా ఏ సామ్రాజ్యం ఉన్న టైంలో ఉన్నాడు? రోమా ప్రభుత్వం వారు ఉన్న టైంలోనే యేసుప్రభు పుట్టాడు. వారే అతన్ని చంపారు, సిలువ వేశారు, క్రూరముగా సిలువ మరణానికి ప్రభువుని అప్పగించారు. రోమా ప్రభుత్వం వారు ఉన్నారు. అది ప్రపంచ సామ్రాజ్యం, గొప్ప రాజ్యాల్లో 4వ సామ్రాజ్యం. అది కూడా ఏమైపోయింది? నీరు గారిపోయింది. కానీ మరలా ఈ అనేక సంవత్సరంలో మనము ప్రపంచ సామ్రాజ్యం లేకుండా ఉన్నాము. ఇప్పుడు ఎవరి రాజ్యం వారి పరిపాలన చేసుకుంటున్నారు. ఏ దేశానికి ఆ రాజు ఉన్నాడు, పరిపాలన జరిగిపోతున్నది. కానీ ఏం జరగబోతున్నది? మరలా అంత్య దినములలో, చివరి దినములలో ప్రపంచమంతటిని కలిపి ఒకడు ఏలాలి అనే తలంపు ప్రజలలో కలుగుతున్నది, అధికారులలో కలుగుతున్నది. ఒకటే పరిపాలన ఉండాలి, ఒకటే రూపాయి ఉండాలి, ఒకటే నాణ్యం ఉండాలి, ఒకటే భాష ఉండాలి. ఇవన్నీ వేరువేరుగా ఉండొద్దు. పరిపాలన సులువు అవ్వాలంటే ఒక్కడే మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాలి అనేటువంటి తలంపు అనేది ప్రజల్లో కలుగుతున్నది. కానీ ఆ ఒక్కడు రాక మునుపు ఎంతమంది వస్తారు? 10 మంది వస్తారు. ఒక్కడు రాకముందు 10 మంది వస్తారు. దానియేలు అది చూస్తున్నాడు. దీంట్లో ఆ 4వ జీవిలో నుండి, రాజ్యంలో నుండి మరలా ఒక చిన్న కొమ్ము వచ్చుట ఆయన చూస్తాం. ఆల్రెడీ 2వ అధ్యాయంలో దానియేలు చూసిన దర్శనంలో ఆ ప్రతిమ ఏదైతే ఉన్నదో వారి తల నుంచి కాళ్ళ వరకు 4 భాగములు 4 రాజ్యాలు సూచించింది. కానీ కాలు 10 వేళ్ళు ఉన్నట్టుగా ఏమవుతుంది? రాజ్యము 10 మంది పంచుకుంటారు. అది ఇంకా జరగలేదు. రోమా ప్రభుత్వం వరకు 4 రాజ్యాల గురించిన ప్రవచనం నెరవేరిపోయింది. కానీ 10 మంది రాజులు కలిసి ప్రపంచాన్ని పరిపాలించే ఆ ప్రవచనం ఇంకా నెరవేరలేదు. త్వరలో ఆ సంఘటనలు జరగనై ఉన్నాయి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఏహెచ్కేలు గ్రంథంలో 37, 38 అధ్యాయాల్లో దేవుడు మనకు రాసి పెట్టాడు. మనం ఆల్రెడీ చదువుకున్నాం, వివరించుకున్నాం, చాలాసార్లు చెప్పాను. కానీ బహుశా నాకు తెలిసి చాలామందికి ఇది అర్థం కాదు. ఎవరో 5 మందికి 10 మందికి తప్ప చాలామందికి అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా. ఆ అధ్యాయంలో రాసిన విషయం ఏంటంటే, రష్యా దేశము ఇస్రాయేల్ దేశం మీదకి వెళ్తుంది. రష్యా దేశము ఒకటి మాత్రమే కాకుండా తన మిత్ర దేశాలన్నిటితో కలుపుకొని ఈ చైనా దేశము, నార్త్ కొరియా దేశము, ఇరాన్ దేశము, కొన్ని ఆఫ్రికా దేశాలు, కొన్ని అరబ్ దేశాలు అందరూ వాటితో కలుస్తారు. వాళ్ళందరూ కలిసి మొత్తం సైన్యం అంతా కలిసి ఎక్కడికి వెళ్తారు? ఇస్రాయెల్ దేశానికి వెళ్తారు. వీళ్ళందరూ ఇస్రాయెల్ దేశానికి వెళ్ళడానికి తోవలో, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళడానికి తోవలో యూఫ్రటీస్ నది వస్తుంది. ఆ నది ఉన్నందుచేత వారు వెళ్ళడానికి అనుకూలంగా ఉండదు. కానీ అంత్య దినంలో ఆ నది ఎండిపోతుంది అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా! యూఫ్రటీస్ నది పూర్తిగా ఎండిపోతుంది. మన తూర్పు వైపు నుంచి సైన్యం అంతా కూడా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి వాళ్ళందరూ కలిసి వెళ్ళి హర్ మెగిద్దోన్ అనేటువంటి స్థలంలో పోగై ఉంటారు. ఆ స్థలము నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా చూశాను. తాబోర్ పర్వతం ఏదైతుందో దాని కింద ఉన్నటువంటి విశాలమైన స్థలం ఖాళీగా ఉన్నది. తాబోర్ పర్వతం అంటే ఏంటి మర్చిపోయారా? యేసు ప్రభు రూపాంతరం పొందిన స్థలము. 3 శిష్యులు తీసుకొని పోతాడు కదా ప్రభు, రూపాంతరం పొందాడు యేసు ప్రభు. అది తాబోర్ పర్వతం. ఎంత ఎత్తైన పర్వతం. ఎట్లా ఎక్కాడో ప్రభు, వాళ్ళు ఎట్లా నడిచారో ఎట్లా దిగారో. కానీ ఇప్పుడు బస్సులలో ఎక్కి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి చిన్న చిన్న వ్యాన్లలో మళ్ళీ పోవడం. ఇన్ని స్థలాలు యేసు ప్రభు నడుచుకుంటానే వెళ్ళి సువార్త చేశాడు. శిష్యులు నడుచుకుంటానే వెళ్ళి సువార్త చేశారు. వాహనాలు లేవనం. మనం ఆ స్థలం అంతానే ఓన్లీ ఇజ్రాయెల్ టూర్ వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ని మొత్తం తిరగడానికి, కొన్ని స్థలాలు తిరగడానికి బస్సు ఎక్కుతున్నాము. 10 రోజులు టూర్ వేసి దినమంతా కూడా బస్సులో తిరుగుతూ మనం ఇవన్నీ చూస్తాం. అక్కడ పోయినప్పుడు దేవుడు ఆ రష్యాతో పాటు అతని మిత్ర దేశములు అన్ని కలిపి వచ్చిన సైన్యం అంతటిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. చేసి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు రక్షించబోతున్నాడు. అద్భుత రీతిగా వారిని కాపాడబోతున్నాడు.
అప్పుడు మెస్సీని వారు స్వీకరిస్తారు, తెలుసుకుంటారు నిజమైన రక్షకుడు వచ్చాడు. దాని తర్వాత 10 మంది రాజులు రాబోతున్నారు. ఏంటి ఈ ప్రపంచం పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఇంతవరకు ఇశ్రాయేల్ దేశం మూలంగా నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ అరబ్బీలతో గడబడి జరుగుతుండేది. ఇప్పుడు ఏం చేద్దాం, ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి 10 మంది కలిసి 10 మంది మనం కలిసి ప్రపంచాన్ని పరిపాలన చేద్దామని వారు ఒప్పుకొని ప్రపంచాన్ని పరిపాలన చేయడం ప్రారంభిస్తారు. ప్రపంచాన్ని పరిపాలన చేయడం ప్రారంభించిన కొన్ని దినములో కొన్ని సంవత్సరాల్లో మనకు తెలియదు, కానీ ఆ టైంలోనే దాంట్లోంచి ఒకడు మిగతా వారిని జయించేసి వాడొకడు నిలబడి నేను ప్రపంచాన్ని ఏల్తా అని వాడు ముందుకు వస్తాడు. ఆశ్చర్యరీతిగా కుయుక్తితో తెలివితో అలా చేస్తాడని బైబిల్లో ఉన్నది. వాడు సైతాని యొక్క ఆత్మ కలిగిన వాడై, దురాత్మ కలిగిన వాడై వాని యొక్క శక్తితో అధికారంతో ఆ విధంగా చేస్తాడు. దేవుని సెలవే, దేవుడు అవన్నీ ప్రవచించి రాయించాడు కాబట్టి అది జరగాలి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు? సింహాసనం గురించి చెప్తూ ఇవన్నీ చెప్తాను అనుకుంటారు మీరు? దీంట్లో ఒక మర్మము దాగి ఉన్నది, ఒక రహస్యం దాగి ఉన్నది. ఇక్కడ భూమి మీద ఎవరు పరిపాలన చేయాలి, ఎవరు ఎంతకాలం రాజ్యం చేయాలి, ఎవరెవరు రాజ్యం చేస్తారు అనేది అంతా కూడా ఎక్కడ డిసైడ్ అవుతుంది? పరలోకంలో సింహాసనం మీద డిసైడ్ అవుతుంది. హల్లెలూయా! అక్కడ నిర్ణయం చేయబడుతున్నది. అక్కడ నిర్ణయించబడిన విధముగా ఈ భూలోకమందు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు రేపు ఎలక్షన్ మనకు ఉన్నది. ఏమున్నది? రేపు ఎలక్షన్ మనకున్నది. దేవుడు నిర్ణయం చేశాడు ఆల్రెడీ. దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని నిర్ణయం చొప్పున ఆ పరలోకమందు ఒక సభ జరుగుతుంది. సభ, పెద్దల సభ జరుగుతుంది. పెద్దలందరూ మాట్లాడుకుంటారు. దేవునితో తండ్రితో వారు సంభాషణ చేస్తారు. ఎలా చేద్దామంటే ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది ప్రభువా. వారు సలహాలు ఇస్తారు, ఆలోచన ఇస్తారు. అది సమ్మతమైతే సరే అంటాడు దేవుడు, లేదంటే ఇలా చేద్దామంటాడు. పరలోకంలో జరిగే సభ గురించి ఎప్పుడైనా ఒకసారి మనం చర్చించుకుందాం. బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. మీటింగ్ జరుగుతుంటుంది, పరలోకమందు మీటింగ్ జరుగుతుంటుంది. భూలోకంలో జరిగే ఆయా సంఘటనల విషయంలో పరలోకమందు మీటింగ్ జరుగుతుంటుంది. ఈ మధ్య కొన్నిసార్లు మీకు చెప్పాను కదా, నేను వారి కాన్ఫరెన్స్కి వెళ్ళాను కదా, సాధు సెల్వర్ గారి కాన్ఫరెన్స్కి. ఆయన అనేక సార్లు ఆ యొక్క దర్శనాలు ప్రబోధనకి ప్రార్థన చేస్తుండగా చూపిస్తూ ఉంటాడు అనేది. సడన్గా పరలోకంలో జరుగుతున్న ఒక సభ, ఆ సభకి ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే అబ్రహాం గారు ప్రెసిడెంట్ అంటారు. ఎవరు ప్రెసిడెంట్? అబ్రహాం. చూడు, భూమి మీద ఈ సంఘటన జరుగుతుంది, ఏం కథ, ఏం చేద్దాం. సడన్గా ఏషియా వచ్చేస్తాడు, సడన్గా యోహాన్ వచ్చేస్తాడు, సడన్గా పౌలు వచ్చేస్తాడు, సడన్గా ఎహెజ్కేల్ వచ్చేస్తాడు. వీరందరూ సభలో ఉంటారు, వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు. పరలోకమందు దేవుని బిడ్డలు వారు యాక్టివ్గా ఉండి పని చేస్తూ ఉన్నారు. చనిపోయిన వారు ఐడిల్గా లేరు. ప్రతి ఒక్కరూ వారి వారి పని కలిగి ఉన్నారు. హల్లెలూయా! వారి వారి పని చేస్తున్నారు. దేవుడు వారికి చాలా పని అప్పగించాడు యుగాంతం అయ్యేంత వరకు. ఎక్కడైనా జరగకూడదు ఏదో జరిగిపోయింది, ఏం చేద్దాం? దానికి ఏం చేద్దాం? విశ్వాసులు లేరా, భక్తులు లేరా? ఏం చేస్తున్నారు అక్కడ? సువార్త ప్రకటించట్లేదా? ఎక్కడైనా సంఘం పాడైపోతుందంటే ఏం జరుగుతుంది? ఆ సంఘం విషయంలో ఏం చేద్దాం? ఎక్కడైనా ఘోరమైన పాపం జరిగిపోయింది, ఏం చేద్దాం? దాని గురించి మాట్లాడుకొని ఏం తీర్పు చేద్దాం? వారికి ఏం న్యాయం చేద్దాం? పరలోకపు సభలో మాట్లాడుకుంటారు. దేవుడు చూస్తూ ఉంటాడు. అదే పరలోకపు సింహాసనం యొక్క సీన్. తండ్రి ఆసీనుడై ఉన్నాడు. భూలోకంలో జరిగే కార్యములన్నింటినీ వారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా! ఈ ప్రపంచము గాడి తప్పిపోలేదు, ఎటో వెళ్ళిపోతుంది. దేవుడు చూసి చూడనట్టుగా ఉండడం లేదు.
దేవుడు ప్రపంచాన్ని వదిలేయలేదు. హల్లెలూయా. సమస్తమును పరిశీలిస్తున్నాడు, గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. కొన్నిసార్లు ఆయా సంఘటనలు జరుగుతుంటే చూస్తూ చూస్తూ ఒక టైం వచ్చేంత వరకు వేచి చూసి వారికి అవకాశం ఇచ్చి ఇలాంటివన్నీ కూడా ప్రభు చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ టైంలో దానియేలుకి ఆ రాజ్యాల గురించి వివరించాడు, చెప్పాడు. ఇప్పుడు ఈ రాజ్యమైనా సరే, మన దేశమైనా సరే, ఇక్కడ నాయకులు ఎన్నుకోబడుతున్నాడు. ప్రపంచంలో అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి, నాయకులు ఎన్నుకోబడుతున్నారు. ఆయా నాయకులందరినీ కూడా పెడుతున్నవాడు, తీసేస్తున్నవాడు ఎవరు? మన ప్రభువే, మన దేవుడే. హల్లెలూయా. అధికారులను నియమించేవాడు ఆయనే, అధికారులను తీసివేసేవాడు ఆయనే. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మాకు ఇప్పుడున్న అధికారం వద్దు అని, నాయకుడు వద్దు అని. ప్రభువా నీ సేవకులను, విశ్వాసులను, సంఘములను పాడు చేస్తున్నాడు, మాకొద్దు నాయనా, ప్రభుత్వాన్ని మార్చునైనా, లీడర్ని మార్చునైనా, ఫలానా పార్టీ, ఫలానా నాయకుడు మాకు కావాలైనా మనం ప్రార్థన చేస్తున్నాం. రేపు మనం ఓటు వేయబోతున్నాం. ఇప్పుడు ఇది రికార్డింగ్ అయిపోతుంది కాబట్టి తర్వాత లాస్ట్ ప్రకటనలో చెప్తాం. వాళ్ళు ఎవరికి ఓటేయలో మీకు తెలుసు కదా, ఎవరికి ఓటేయద్దో తెలుసు కదా, అందరికి తెలుసు కదా ఎవరికి ఓటేయద్దో. సరా, ఎవరికి ఓటేయద్దు చెప్పు. ఈ రికార్డింగ్లో రాదులే, ఎవరికి ఓటేయద్దు. సరే, అంతెందుకు, లాస్ట్లో చెప్పుకుందాం, మళ్ళీ అయిపోయింది. ఇది కూడా దేవుడు చూస్తున్నాడు. పరలోకంలో పరిశుద్ధులు, దూతలు చూస్తున్నారు. దేవుని దృష్టిలోనే ఇదంతా కూడా కనబడుతున్నది, దేవుని ఏర్పాటు ప్రకారంగానే. మరి ముఖ్యముగా ఇప్పుడు ఏమిటి అంటే యుగాంతము దగ్గర పడుతున్నది, యుగాంతము సమీపిస్తూ ఉన్నది. కాబట్టి ఎలాంటి రాజులు వస్తారు, ఎలాంటి నాయకులు వస్తారు, ప్రపంచం ఎటు పోతున్నది, ప్రపంచంలో ఏం జరగబోతున్నది, క్రైస్తవులకు ఏం జరగబోతున్నది, సువార్త ఏమి కాబోతున్నది, విశ్వాసం ఏం కానై ఉన్నారు, వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ చివరి దినాల్లో ఈ నాయకులకి ఎలక్షన్స్ అన్నిటి కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఆల్రెడీ వారు చెప్తున్నారు, మేము రాజ్యాంగం మార్చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం. వీరు కనుక మళ్ళీ వస్తే ఇక మరలా ఇంకా ఎలక్షన్స్ అనేవి జరగవు, వాళ్ళు నియంత్రణలాగా పరిపాలన చేస్తారు అని రకరకాలుగా మనుషులు అంటున్నారు, చెప్తున్నారు. బలవంతముగా ఆ మనువాదాన్ని, వారి యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతములను ప్రజల మీద రుద్ది పరిపాలన చేస్తూ ఉంటారు. సావర్కర్ రాసిన పుస్తకం వాళ్ళకు ప్రామాణికంగా ఉన్నది. దాని ప్రకారంగా వాళ్ళు చేయాలని వారి ఉద్దేశం. ఏదో హిందుత్వనో రామరాజ్యమో అని ఏదో చేద్దామని వారు ప్రయత్నం చేస్తారు. లేదు, అసలు నిజమైన విశ్వాసి ఎవరో కాదో నేను పరీక్ష చేస్తాను. ప్రజలకు హింస కలిగినప్పుడు నా యందు వారు విశ్వాసం ఉంచుతారా, కోల్పోతారా, నేను పరీక్ష చేస్తాను. అగ్ని పరీక్ష గుండా వీరిని నేను నడిపిస్తాను అనేదే దేవుని చిత్తమైతే దాన్ని మనము కాదనలేము. అర్థమవుతుందా? కాదనలేము. సంఘము ప్రారంభించబడినప్పుడు ఎలాంటి హింస అయితే కలిగిందో అలాంటి హింసకు ప్రపంచమంతా కూడా దగ్గర పడుతున్నారు. అయితే ఒకటి ఏమిటో తెలుసా, వీళ్ళ రాజ్యం శాశ్వతము కాదు. వీళ్ళు తాత్కాలికంగా మళ్ళీ హింస పెట్టవచ్చు, కానీ భయంకరంగా హింస పెట్టేవాడు ఇంకోటి రాబోతున్నాడు, క్రీస్తు విరోధి. వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా, రామరాజ్యం లేదు, ఏ రాజ్యం లేదు, అంత జాంతానై నోరు మూసుకో, నేను రాజును, నేను దేవుడు, నేను చెప్పినట్టు నువ్వు చేయి అంటాడు. వీళ్ళందరూ కూడా అన్నీ ప్యాక్ చేయాల్సిందే. ఏ మతం లేదంటాడు, ఏ దేవుడు లేదంటాడు వాడు. అర్థమవుతుంది కదా మీకు? ఎవరికి మొక్తం అంటే కుదరదు, ఏ గుడి నైజాంత అంటాడు వాడు. క్రీస్తు విరోధి, ప్రపంచాన్ని పరిపాలించబోయేవాడు. అందరు కలిసి మీరు అన్ని మతాలు కాదని చెప్పేసి నా మతము, నా దేవుడు, నేను నాకు మొక్కాలంటాడు. నాకు ఎవడైతే మొక్కడో పూజ చేయడో వాడిని భయంకరంగా హింసిస్తానని వాడు హింస చేయడం ప్రారంభిస్తాడు. ఈ మతాలన్నీ టెంపరీగా ఉంటాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఏదైతుందో ఈ నియంత్రణలందరూ కూడా పోతారు. వాడు రాబోతున్నాడు అసలైన నియంత.
ఇది ఇంకా ఆ రాబోయే ఆ శ్రమ ముందు ఇది చాలా తక్కువే. వీళ్ళు పెట్టే శ్రమ మనకు చాలా తక్కువే. అఫ్కోర్స్ కొడుతున్నారు, చంపుతున్నారు, మందిరాలు కాలబెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాడు ప్రపంచ నియంత్రణ వచ్చిన తర్వాత వాడు చేసేది ఇంకా చాలా భయంకరం. ఇది ఒక లెక్కలోకే రాదు. అయితే మనిషి కుమారుడు వచ్చి తండ్రి యొద్ద నుండి ఏం తీసుకున్నాడు? ఆ రాజ్యాధికారం తీసుకొని ఇప్పుడు నీవు పరిపాలన చేయి, నీ రాజ్యము నీ ప్రభుత్వము అంతము లేనిదై ఉంటుంది అని చెప్తున్నట్టుగా చూస్తున్నాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాజ్యములన్నీ టెంపరీ, తాత్కాలికమైనవి. కానీ మన దేవుని రాజ్యము శాశ్వతమైనది, నిరంతరం ఉండే రాజ్యము. దాని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు ఏమన్నాడు? ప్రకటన 3:21లో, నేను నా తండ్రితో పాటు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో పాటు కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక సీన్ మనం దానియేలు 7వ అధ్యాయంలో తండ్రితో పాటు కుమారుడు ఆ సింహాసనం దగ్గర ఉండుట, మరి 4వ విషయం మనం చూసాం. ఇక 5వ విషయం, 5వ సీన్, చివరి సీన్ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ఈ రెండిట్లో మనకు వెళ్దాం. ఓకే, ఆల్రెడీ 4వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఇంతకుముందు చాలా లోతుగా మనం ధ్యానం చేశాము. అక్కడ సింహాసనం చుట్టూ, తండ్రి సింహాసనం చుట్టూ, దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. తర్వాత 4 జీవులని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. 4 రూపములతో, 4 జంతువుల రూపములతో ఉండే జీవులు మనం చూస్తున్నాము. వారు దేవుని పరిశుద్ధుడు 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 అని రాత్రింపగలు చెప్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, కీర్తిస్తూ ఉన్నారు. తర్వాత 24 పెద్దలు కూడా వారి యొక్క సింహాసనంలో పైనుంచి దిగి తమ కిరీటములు దేవుని పెట్టి, ప్రభువా నీవు యోగ్యుడవు, మేము ఈ కిరీటాలు ధరించడానికి యోగ్యులము కాదు, నీవే యోగ్యుడవు, అర్హుడవు అని చెప్పేసి అతన్ని స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, మహింపరుస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? 4వ అధ్యాయము, ప్రభువా మా దేవా, 11వ వచనం, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటంలో ఆ సింహాసనం ఎదుట వేసిరి. అలా జరిగిపోయిన తర్వాత 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు గొర్రెపిల్ల ఎంట్రీ, ప్రవేశం కనబడుతుంది, మనం చూస్తాం. అయితే ఒక మాట చదివించడం మర్చిపోయాను, చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇప్పుడు చూడండి, ఎందుకు దానియేలు గ్రంథంలో ఆ వివరణ నేను చదివించానో తెలుసా? అసలు ఈ సింహాసనం యొక్క సీను ఈ భక్తుడు ఎందుకు చూస్తున్నాడు? ఏమన్నాడు దేవుడు యోహానుతో? యోహాను ఇదిగో ఎక్కిరా, జరగబో వాటిని నీకు చూపిస్తున్నాను. హల్లెలూయా. ఈ సింహాసనం దగ్గర ఈ జీవులు, ఈ 24 పెద్దలు, ఈ పరిశుద్ధులు, ఈ దూతలు, వీళ్ళందరి యొక్క సీన్ ఇక్కడ ఎందుకు దేవుడు ముందుగా యోహానుకు చూపిస్తున్నాడు? అక్కడ ఏమేమైతే జరగబోతుందో ఇక్కడ శాసిస్తున్నారు, వీరు నిర్ణయిస్తున్నారు, వీరు తెలియపరుస్తున్నారు. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గర నుంచి ఇక మనం చూసినప్పుడు ఎలా ఉండబోతుంది, 7 సంవత్సరాల శ్రమ ఎలా ఉండబోతుంది, ఎలాంటి శ్రమలు రాబోతున్నాయి, ఎలాంటి కరువులు రాబోతున్నాయి, ఎలాంటి భూకంపాలు రాబోతున్నాయి, అవన్నీ కూడా యోహానుకి తర్వాత అధ్యాయాల్లో వివరించి చెప్తూ ఉన్నాడు. ఇంతకుముందు రాజుల కాలం ఉండేది కదా, రాజుల పరిపాలన ఉండేది కదా. ఏం జరిగేది? ఒక రాజ్యానికి, ఒక దేశానికి ఒక రాజు ఉంటాడు, అవునా కదా? రాజు దగ్గర ఒక మంత్రి ఉంటాడు, ఇంకా సలహాదారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, రాజు కూర్చొని ఉంటాడు,
ఆయన యొక్క ఏంటంటే ప్యాలెస్ అంటారు, దాంట్లో కూర్చొని ఉంటాడు. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? పరిపాలన అక్కడ నుంచి జరిగిస్తూ ఉంటారు. పరిపాలన అలాగూ పరలోకం యొక్క ఈ సీన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? జరగబోయే కార్యమంతటిని, ఏమేమి చేయబోతున్నారో, భవిష్యత్తు ఏం జరగబోతుందో, ఎలాగో యుగం అంతం కాబోతుందో, ఎలాగో మరలా 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుందో, ఆ నూతన యెరూషలేము పట్టణం యొక్క సంగతి ఏంటో, వధువు సంగతి ఏంటో, గొర్రెపిల్ల వివాహ ఉత్సవం సంగతి ఏంటో, నిత్యత్వము సంగతి ఏమిటో, అదంతా కూడా యోహానికి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు 5వ అధ్యాయంలో క్లుప్తంగా, మనకు 5-10 నిమిషాల టైం ఉన్నది, త్వరగా వెళ్దాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనందు ఆసీనుడై ఉండు వారి కుడి చేత చూచితిని. తండ్రి సింహాసనం మీద ఆసీనుడు ఉన్నాడు. ఏం పట్టుకున్నాడంట? తండ్రి అయిన దేవుడు ఏం పట్టుకున్నాడంట? ఒక పుస్తకం పట్టుకున్నాడంట. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగుడైన వాడు ఎవడు అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఇదంతా కూడా యోహాను చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడు? యోహాను ఏడుస్తున్నాడంట. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఏం చేస్తున్నాడు యోహాను? చిన్న పిల్లవాడు ఏడ్చినట్టుగా ఏడుస్తున్నాడంట. అబ్బో! యోహాను ఆతృతగా చూస్తున్నాడు. అరే, ఆ గ్రంథం విప్పబడాలంట, ఆ గ్రంథంలో ఏముంది? ముద్రలు ఉన్నాయంట, ఆ ముద్రలు విప్పబడాలంట. అదేంటి? ఏ దూతకు శక్తి లేదా? ఆ 24 పెద్దల్లో ఎవరికి శక్తి లేదా? ఆ 4 జీవుల్లో ఎవరికి శక్తి లేదా? ఈ చనిపోయి లేచిన దేవుని ముందు కనబడుతున్న ఆ సకల పరిశుద్ధులలో ఎవరికి శక్తి లేదా? ఎవ్వరు కనబడట్లేదు. పరలోకంలో కోట్ల కొలది మందిని చూస్తున్నాడు పరిశుద్ధులని, ఎవరు కనబడట్లేదు. ఎలా ఇప్పుడు ఎలా 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 అని యోహాను ఏడుస్తున్నాడు. ఆ పెద్దలలో ఒకడు, 24 పెద్దల్లో ఒకడు మాట్లాడుతున్నాడంట. ఏడవకు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందేనని నాతో చెప్పాను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరియు సింహాసనానికి ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు ఏవైతున్నాయో, వీణలు ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు ఉన్నారు. ఇప్పుడు ఆ పెద్దలు ఏమంటున్నారు? 24 పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎవరైనా? యేసు క్రీస్తు ప్రభు రక్తం కార్చాడు కాబట్టి, ప్రాణం పెట్టాడు కాబట్టి నీవు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను నువ్వు కొన్నావు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడరి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ 24 పెద్దలు యేసుప్రభుతో అంటున్నారు, మా దేవుని కోసం, తండ్రి అయిన మా దేవునికి నీవు నీ రక్తం ఇచ్చి ప్రజలందరినీ కొన్నావు, కొని వారిని యాజకులుగా చేశావు. ఇప్పుడు వారందరూ భూలోకాన్ని పరిపాలన చేయబోతున్నారని ఈ పెద్దలు చెప్తున్నారు. అనగా మనము సంఘము భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభుతో కలిసి చేయబోతున్నామని అక్కడ జరుగుతున్న సభలో యోహానుతో ఆ పెద్ద చెప్తున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఏమిటి? భూలోకంలో జరిగిన రాజ్యం ఒక వంతు అయితే 1000 ఏళ్ల పరిపాలన ఇంకో వంతు, తర్వాత 3rd స్టేజ్లో పరలోకమందు నిత్యత్వము. ఇవన్నీ పరలోకమందు నిర్ణయం చేయబడి ఆయా సమన్వయందు
భక్తులైన దానియేలు కానీ, యెహెజ్కేలు కానీ, యెషయా కానీ, యోహాన్ కానీ ఇలాంటి వారి ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక జరగబోయే ఆ చివరి సంఘటనల కార్యం అంతా కూడా 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ కాబోతున్నది. పదమూడవ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. వాట్ ఏ సీన్. ఏ మాటలో ఇవన్నీ వివరించాను? అసలు నేను ఏ మాటలో వివరించాను? నేను నా తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్న ప్రకారం. తండ్రి కూర్చొని ఉన్నాడు. యేసుప్రభు ఎలా వెళ్ళాడు తండ్రి దగ్గరికి, ఎలా అధికారం తీసుకున్నాడు, తండ్రి ఎలాగో అధికారం అప్పగించాడు, మనందరికి కూడా ఆ పరిపాలన అధికారంను ఎలాగ అప్పగిస్తున్నాడు అనేది ఆ యొక్క 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో సీన్లో మనం చూస్తున్నాం. ఆ నెరవేర్పు ఎక్కడ చూస్తున్నాం మనము? ప్రకటన 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు మొదట మృతులైన వారు ఎవరైతే ఉన్నారో వారు మొదట లేచినప్పుడు, మొదటి పునరుద్ధానంలో లేచిన వారు వీరందరూ కలిసి ప్రభుతో పాటు 1000 ఏళ్ల పరిపాలన ఏదైతే చేస్తున్నారో దాని గురించిన నెరవేర్పు. మోకరించండి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నిరాలంచగా నీ సన్నిధిలో కానుక నైతిని, నీ సన్నిధిలో శాశ్వత పరలోకపు సింహాసనమందు నీవు ఆసీనుడు. యేసునాథ, తండ్రితో పాటు నీవు ఆసీనుడు. మమ్మను కూడా ఆ అద్భుతమైనటువంటి సింహాసనం పైన ఆ 4 జీవుల మధ్య, 24 పెద్దల మధ్య, సకల పరిశుద్ధుల మధ్య, దూతల మధ్యను కూర్చోడానికి అధికారం ఇస్తానంటున్నావు. ఎంత గొప్ప భాగ్యం!
జయించు వారికి ఆ అవకాశం ఇస్తానన్నావు. మాకు సహాయం చేయండి, నిలబెట్టండి, జయించే కృప దయచేయండి, ఆశీర్వాదంతో నింపండి. ఆ గొప్ప అనుభవం కొరకు, సంఘటన కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము నాయన. ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలందరినీ, విశ్వాసులందరినీ ఆ గడియ కొరకు సిద్ధపరచండి నాయన. చిరోచిన సంఘాన్ని దీవెనతో నింపి, ఆశీర్వాదంతో నింపండి, వాక్యం ఫలింపచేయండి.